సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్. నేను మీ స్వీట్ సోనియా. పక్షుల కిలకిల రావాలు, సెలయేటి చప్పుళ్ళు, ఉదయాన్నే నిద్రలేస్తే కనిపించే సన్ రైజ్ ఎన్విరాన్మెంట్, చిగురించే పచ్చని చెట్లు, బోసినవల బుజ్జాయి, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆ మూమెంట్స్ ఫీల్ అవుతున్నా, చూస్తున్నా చెప్పలేని ఆనందం మనసుకి కలుగుతుంది. అవునంటారా కాదంటారా? ఇలాంటి ఎన్నో ఆనందాలు ఖర్చు లేకుండా చాలా అందుబాటులో మనందరి ముందు ఉంటూనే ఉంటాయి మన చుట్టూ. మరి మనిషి జీవితం చాలా భారంగా ఉందని, చాలా కష్టాలన్నీ నన్నే చుట్టుముట్టాయని ఇలా రకరకాలుగా ఫీల్ అవుతూ ఉంటారు. కారణం ఏమై ఉంటుంది అంటే, చూసే కోణంలో మార్పు ఉన్నట్టే కదా. ఏమంటారు? మరి ప్రకృతి మన జీవనం ఇన్ని ఆనందాన్ని అనుభవించమని మన చుట్టూ అందుబాటులో పెడితే, మనం మాత్రం మన మనసుకి కలిగే ఆనందాన్ని వదిలేసి బాహ్య ప్రపంచంలో మన ఆలోచన విధానంలో ఎన్నో ఆనందాలను ఆర్టిఫిషియల్గా చూస్తున్నాం, భారంగా ఫీల్ అవుతున్నాం. జీవితమే ఒక పెద్ద యుద్ధం అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాం. అయితే జీవితం యుద్ధంగా ఎప్పుడు మారుతుంది? నచ్చినది దొరకనప్పుడు. కాబట్టి చూసే దృష్టిని బట్టి మన ప్రపంచాన్ని చాలా అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా కూడా మార్చుకోవచ్చు. ఏవో సాధించాలి, ఏవో చేయాలి, ఏవేవో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఒక ఛాలెంజింగ్గా మార్చుకుంటారు. వాళ్ళకి ఎలాగో బాధ్యతలు, ఇవన్నీ ఆలోచన విధానాలు ఇవన్నీ సహజం. కానీ మన సింపుల్గా గడిపే ఈ జీవనంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏవో మనల్ని బాధపడుతున్నారని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ మనల్ని మనం మన జీవితాన్ని మరింత భారంగా చేసుకుంటూ, ఏదో బతుకుతున్నాం కాబట్టి ఇలా సాగిపోతుంది జీవనం అని ఫీల్ అవుతూ ఉంటారు. మరి నా విషయానికి వస్తే, చిన్న చిరునవ్వు ఎప్పుడు ఒక ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. మనసు మాత్రమే, మన మైండ్ మాత్రమే మన బాహ్య శరీరానికి ఆరోగ్యం ఎంత అవసరమో మన మనసుకి కూడా ఆరోగ్యం అంతే అవసరం. అయితే శరీరానికి ఆరోగ్యం కావాలంటే డైట్ ఫాలో అవుతాం, అలాగే ఎక్సర్సైజ్లు చేస్తాం. ఇలా మనకు తోచిన విధంగా శరీరాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చాలా చేస్తాం. మరి మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కాదంటారా? మరి దానికోసం ఏం చేయాలి? ఎప్పుడైనా ఆలోచించారా? కూర్చొని ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఏదో చిన్న విషయాలు కూడా అంతా నాకే ఇలాగే జరిగింది, నాకే ఎందుకు జరుగుతుందని ఆలోచించడం, ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా అనుకుని వారు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా మీకు తెలిసి? అంటే కొందరు డబ్బు కోసం ఎంతో సంపాదించాలని అవసరమైతే ఇతరులని ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎవ్వరు కూడా సంతోషంగా బతుకుదామని అయితే ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఇక సంతోషంగా ఎలా బతకాలి అనే విషయానికి వస్తే, చిన్న చిరునవ్వు, అద్దం ముందుకు వెళ్ళి మీ మొహాన్ని చూసుకొని ఒక స్మైల్ చేయండి. మీరు నేనేనా ఇంత అందంగా ఉన్నాను అనిపిస్తుంది ఖచ్చితంగా. మరి అలాంటి నవ్వుని మనం ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉంటే, నవ్వుతూ నవ్విస్తూ ఉంటే ఇంకెంత అందంగా కనిపిస్తాము. బ్రతకడానికి బోలెడంత డబ్బు అయితే అవసరం లేదు. 2 పూటల తినడానికి తిండి, ఉండడానికి ఒక ఇల్లు, అలాగే కట్టుకోవడానికి బట్టలు సరిపడా
జీవనానికి. ఇవి ఇంత మాత్రం మనిషికి నిత్యావసరాలు. అంతకు మించి ఎక్కువ ఆశలు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇలా ఆలోచిస్తే ఎక్కువ డబ్బు సంపాదించాలి. సంపాదిస్తావేమో, స్ట్రెస్ ఫీల్, ఇరిటేషన్స్, చిరాకు, కోపం, ఫ్రస్ట్రేషన్, మనసు భారంగా అనిపించడం, లైఫ్ మీద విరక్తి కలగడం, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. ప్రతిదాన్ని అవసరానికి మించి ఆలోచించినా కూడా జీవితం మీద విరక్తి కలుగుతుంది. నాకే ఇలా జరుగుతుంది, నన్నే అందరూ ఇలా చేస్తున్నారు, నేను మంచివాడినే, బట్ నాకు అందరూ అన్యాయం చేస్తున్నారు. ఇలాంటి థాట్స్ కూడా మనసుకి అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. ఉదయాన్నే నిద్రలేచి సన్ రైజ్ని చూడండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. తొలకరి జల్లుల వర్షం కురుస్తూ ఉంది, 2 నిమిషాలు ఆ వర్షంలో నిలబడదాం అనిపిస్తుంది కదా. వసంతకాలంలో కోయిలలు ఉదయాన్నే కూస్తూ వినిపిస్తూ ఉంటాయి. పక్షుల కిలకిల రావాలు మనసుకు చాలా పాజిటివ్ వైబ్ని ఇస్తాయి కదా. పసిపిల్లలు క్యూట్గా నవ్వుతూ కనిపిస్తే ఆ క్షణం అన్నిటినీ మర్చిపోయి వాళ్ళ నవ్వుని హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇన్ని ఆనందాల మధ్య జీవితాన్ని భారంగా, ఎంతో పెద్దదిగా, ఒక యుద్ధంలా చూడడం కంటే మనకున్న దానిలో మనం హ్యాపీగా, ఖర్చు లేకుండా సంతోషంగా ఉంటూ 4 మాటలు ఎదుటి వారికి ప్రేమగా, అభిమానంగా నవ్వుతూ అందించామంటే వారు కూడా మనల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆనందాన్ని మనలోనే ఉంది, ఆనందాన్ని మనలోనే దాచుకున్నాం. దాన్ని వెతికి పట్టుకోగలిగితే ఈ డబ్బు, లగ్జరీ లైఫ్, ఎదుటి వాళ్ళ ప్రవర్తన మనల్ని ఏమీ చేయలేవు. అవునంటారా కాదంటారా? అది గుర్తించి మీ మనసును కూడా ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. జీవితాన్ని భారంగా మాత్రం చూడొద్దు. అవర్ సెల్ఫ్ మనం నవ్వుతూ ఉండాలి, నలుగురితోటి నవ్వుతూ మాట్లాడాలి. ఇది ఆరోగ్యకరమైన జీవన శైలికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి చాలా. ఇక మై సెల్ఫ్, నా విషయానికి వస్తే నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తాను, ప్రకృతిని చాలా ఆస్వాదిస్తాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. వీలైనంత నా వల్ల ఎవరికి అన్యాయం జరగకుండా ఉండేలా చూసుకుంటాను, ఎవరు బాధపడకుండా ఉండేలా ప్రయత్నిస్తాను. నేను ఎప్పుడూ చిన్న చిన్న వాటికి ఎక్కువ సంతోషపడిపోతూ ఉంటాను. డబ్బే అన్నీ అని మాత్రం అనుకోను. అవసరానికి మించిన సంపాదన కోసం ప్రాకులాడడం కూడా అంత ఆరోగ్యానికి మంచిది కాదు. సింప్లీ లైఫ్ చెప్పడానికి ఇంత సింపుల్గా ఉన్నా అనుభవించడానికి మాత్రం అద్భుతంగా ఉంటుంది. నిత్యం మనసు చాలా సంతోషంగా ఉంటుంది. మనల్ని మనం సంతోషంగా ఫీల్ అవ్వలేని ఎంత సంపాదనైనా, ఎంత ఉరుకుల పరుకుల జీవితమైనా భారంగానే ఉంటుంది. అవునంటారా కాదంటారా? నేను చెప్పింది ఎంతో కొంత మీకు రిసీవ్ అయిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎప్పుడు నవ్వుతూ, అందరితో నవ్విస్తూ సరదాగా ఉంటారు, మీ మనసుని ఎప్పుడూ సంతోషంగా ఉంచుకుంటారని ఆశిస్తున్నాను. ఈ మధ్య థెరపీలు కూడా వచ్చాయంట. నవ్వుతూ ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుందంట. అందువల్ల నవ్వడం అనే ఒక ఎక్సర్సైజ్ కూడా కామన్గా అందరూ యూజ్ చేస్తున్నారు. సో అంటే ఆర్టిఫిషియల్ నవ్వు ఆరోగ్యానికి మంచిదని. మన ఆనందం మన దగ్గరే ఉంటుంది, దాన్ని మనం గుర్తించాలి, ఎంజాయ్ చేయాలి. ఆనందం మనతోనే ఉంటుంది, మనం చేయాల్సిందల్లా దాన్ని గుర్తించడం మాత్రమే. గుర్తించి హ్యాపీగా ఉంటూ అందరినీ హ్యాపీగా ఉంచే చిన్న ప్రయత్నం చేద్దాం. నవ్వుతూ ఉండండి. శరీర ఆరోగ్యంతో పాటు మనసును కూడా ఆరోగ్యంగా ఉంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.